హలో! హాయ్ అందరికీ. మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర చట్నీ అయితే చేస్తున్నా అండి. సో, చాలా అంటే చాలా హెల్తీ. ఇది దోసల్లోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కట్ట తోటకూర అయితే తీసుకోండి. తోటకూరని మంచిగా ఒలుసుకున్నాక దీంట్లో సన్న సన్న ఇసుక అనేది ఉంటుందండి. సో, బాగా ఒక 10 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా ఈ విధంగా సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కనైతే పెట్టుకోండి. ఈలోపు మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కళాయిలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిర్చి బాగా వేగాక వీటిని తీసి ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలండి. రోట్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు రోట్లో కూడా చేసుకోండి. రోట్లో చేసుకుంటే అసలైతే ఈ చట్నీ ఎంత టేస్టీగా ఉంటుందో అండి. సో, నాకు అవైలబుల్‌లో లేదు కాబట్టి నేను మిక్సీలో చేయాల్సొస్తుంది. సో, ఆ విధంగానే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తోటకూరను కూడా వేసుకొని మొత్తం మంచిగా వేయించుకోండి. జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు తోటకూర. గుర్తుంచుకోండి. జస్ట్ ఆయిల్‌లో పచ్చివాసన పోయేంత వరకైతే వేయించుకోవాలి. ఒక 5-6 మినిట్స్‌లో ఇలా కుక్ అయిపోతుందండి చూడండి. సో, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఆయిల్‌లో మంచిగా వేయించుకున్న తోటకూరని మిక్సీ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన 2 పండు టమాటాలని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ టమాటాల పైన కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ వేయడం వలన టమాటోస్ అనేవి చాలా తొందరగా కుక్ అవుతాయి. తొందరగా మెత్తబడతాయి. ఈ విధంగా వేసి మంచిగా టమాటాలను కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆపేసి పూర్తిగా టమాటాలు చల్లారినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమంలోకి ఇవి కూడా మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని 4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లిపాయలు అలాగే సాల్ట్ మనం టమాటాలలో వేస్తాం కాబట్టి చూసి టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ కూడా మరీ ఫైన్ పేస్ట్‌లాగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా పట్టుకోండి. చాలా బావుంటుంది. దోసల్లోకి అయితే చాలా బావుంటుందండి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు, కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. బావుంటుంది. సో, ఈ పోపు కోసం మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసి మొత్తం చిటపటలాడించుకోవాలి. ఈ విధంగా తాలింపు మంచిగా వేగాక ఇందులో 4 ఎండుమిర్చి, ఎండుమిర్చి నేను ఎప్పుడైనా ఎక్కువేస్తానండి. ఎందుకంటే రైస్‌లో తింటాము మేము. అందుకోసం నేను ఎక్కువేస్తాను. ఈ విధంగా ఎండుమిర్చి వేగాక 4 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీని కూడా ఇందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది బయట ఉంటే 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో అయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.